లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రేపు వైకుంఠ ఏకాదశికి అంగరంగ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా గుడినంతా కూడా పూలతో చక్కగా అలంకరించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భక్తులకి అసౌకర్యం కలగకుండా భక్తులకు కూడా మంచి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి సౌకర్యాలు కల్పించారు అనేది ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, నమస్తే. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఫేమస్ లబ్బిపేట అంటేనే విజయవాడలో ఫేమస్ లబ్బిపేట టెంపుల్. సో దీనికి సంబంధించి కూడా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అమ్మ, ఫేమస్ అంటే దానికి పురాతనమైన హిస్టరీ ఒకటి ఉందమ్మా. 1964వ సంవత్సరంలో మనకి లబ్బిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడం జరిగింది. 1968వ సంవత్సరంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయం కట్టడం జరిగింది. ఇది కంచకామకోటి పీఠస్థ శ్రీ వెంకటేశ్వర చంద్రమౌళీశ్వర స్వామివార్ల దేవస్థానంగా ప్రజలకి బాగా పురాతనమైపోయి ప్రజలకి బాగా తెలిసిన విషయం అన్నమాట. దీన్ని నడిచే దేవుడు అని ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ కంచకామకోటి పీఠస్థ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చేత యంత్రస్థాపన కుంభాభిషేకము జరిగింది. మనం తెలిసిన విషయమే కదా. కంచకామకోటి పీఠస్థ శ్రీ చంద్రశేఖర స్వామివారు నడిచే దేవుడు అనేవారు అనమాట. ఆయన అంత దైవాంశ సంభూతుడు అవడంతో అప్పటి నుంచి ఆయన వేదాలు, వేద శాస్త్రాలు, వేద అధ్యయనము, వేద క్రతువులు అవి జరగటానికి, హోమాలు, నిత్య హోమాలు జరగటానికి మన కంచకామకోటి పీఠం చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. అదే కాకుండా లలిత కళలు పోషించడానికి అని చెప్పేసి పిల్లలకి చిన్న వయసు నుంచి మన సాంప్రదాయము, సనాతన ధర్మం గురించి చెప్పడానికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా సనాతన ధర్మ పాఠశాలలని కానీ సాంప్రదాయ స్కూల్స్ అని చెప్పేసి మన లేడీస్కి మామూలుగా చిన్నపిల్లలకి ఫ్రమ్ ది బిగినింగ్ అనమాట స్కూల్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేసి చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం ఏంటి, వాల్యూ సిస్టమ్ ఏంటి, ఎథిక్స్ ఏంటి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేటప్పటికీ ముక్కోటి ఏకాదశి నాడు 3 కోట్ల దేవతలతో విష్ణుమూర్తి ఉత్తర ద్వారం కూడా దర్శనమిస్తారు అని చెప్పేసి, ఆ దర్శనం చేసుకున్న వారికి డైరెక్ట్ స్వర్గం లభిస్తుంది అని చెప్పేసి భక్తులకి చాలా విశ్వాసం. ఈ వైష్ణవ దేవాలయాల్లో ముఖ్యంగా తెల్లవారుజామునే 3 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనం అవుతుంది. మనకి చాలా ఫేమస్ అవటం, భక్తులకి చాలా కాలం నుంచి రావడంతో భక్తులకి ఏం అసౌకర్యం కలగకుండా 3:30 గంటలకన్నా పూజా కార్యక్రమాలు ముంచుకొని 4 గంటలకి స్వామివారిని భక్తులకి సర్వదర్శనానికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా వికలాంగులు, వయోవృద్ధులు మనకి దూరం మెయిన్ రోడ్ నుంచి కొంచెం దూరంగా ఉండటంతో వారికి మన కనకదుర్గమ్మ దేవస్థానం, దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం సౌజన్యంతో బ్యాటరీ వెహికల్ని కూడా తీసుకురావటం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మన మెయిన్ రోడ్ నుంచి దేవస్థానం వరకు ట్రిప్పులు తిరుగుతూ ఉంటుందన్నమాట. చలిగా చలిలో మనకి చలి ఒక వారం 10 రోజుల మట్టి బాగా చలి ఎక్కువగా ఉండటంతో భక్తులకి అసౌకర్యం కలగకుండా టీ, కాఫీ, పాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకి పోలీస్ సిబ్బంది కూడా చాలామంది వస్తున్నారు. ఇదంతా నేరో లేన్ అవటంతో ట్రాఫిక్ జామ్స్ కానీ భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు వారు కూడా మాకు వాలంటీర్స్కి సహాయ సహకారాలు అందించడానికి వస్తున్నారు. మేము ఒక 40 మంది వాలంటీర్ని ఎంగేజ్ చేశాము. యోగా కార్యక్రమం జరిగేవాళ్ళు అనమాట. అందుకని ఎటువంటి అసౌకర్యము కలగకుండా హేసల్ ఫ్రీ అంటారనమాట. సత్వర దర్శనానికి ఎవరు తోపులాట కానీ ఏమీ చేసుకోవాల్సిన పని లేదు. లాస్ట్ మనిషి వరకు అంటే రాత్రి 10 వరకు, ఇంకా 10 తర్వాత ఇంకా జనాలు ఉన్న పక్షంలో ఇంకా ఎక్కువ టైం ఇచ్చేసి ప్రతి వారికి దర్శన భాగ్యం కలగజేయడానికి మేము ఏర్పాట్లు చేసామమ్మా. అదీ కాకుండా పొద్దున ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, మనకి వర్కింగ్ డే అవ్వటం, మంగళవారం రావడంతో ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అందుకని ముఖ్యంగా 9-10 గంటల వరకు పిల్లలు వాళ్ళు వచ్చేసి దర్శనం చేసుకున్నారనుకోండి, కొంచెం పెద్దవాళ్ళు టైం మామూలుగా రిటైర్డ్ పీపుల్ కానీ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ వచ్చి 10 తర్వాత నుంచి చేసుకుంటే అసలు ఏమి తోపులాటుంది. 2 గంటల వరకు మార్నింగ్ టైంలో జరుగుతుంది. మళ్ళీ భోజనానికి కొంచెంసేపు విరామం తర్వాత మళ్ళీ 4:30-5 గంటల నుంచి మళ్ళీ మొదలయ్యి చివరికి లాస్ట్ మనిషి వరకు మేము దర్శన భాగ్యం కలగజేస్తాము, అందరికీ ఏం అసౌకర్యం కలగకుండా. సో రేపు క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సార్? భక్తులకి అంటే ఎక్కువ రద్దీ కలగకుండా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎట్లా జరగబోతున్నాయి? మేము లాస్ట్ ఇయర్ ఒక 50,000 వచ్చినట్టుగా ఇదయింది. మేము ఈసారి సుమారుగా 70,000 మంది వరకు రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదం కూడా వినియోగము ఏంటంటే 2-3 ప్రసాదాలు, ఒకటి దద్దోజనం చేస్తున్నాము, చక్కెర పొంగల్ చేస్తున్నాము, తర్వాత నెక్స్ట్ పులిహోర కూడా చేస్తున్నాం అన్నమాట.
ప్రతి వారికి ప్రసాదం అందలేదని లేకుండా ప్రతి వారికి ప్రసాదం ఉచిత ప్రసాదం అన్నమాట జరుగుతుంది. అందరూ సద్వినియోగం చేసుకుని సంతోషపడి మన దేవస్థానానికి, సిబ్బందికి, పోలీస్ పర్సనల్కి, మీడియా పర్సన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి ఏమీ ఇబ్బంది లేకుండా మేము దర్శన భాగ్యం కలగజేస్తున్నాము. మీరు కూడా వారితో కోఆపరేట్ చేసి మీరు కూడా సహకరించి ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేసినట్టుంటే మేము టేక్ కేర్ చేస్తామని చెప్పచ్చు. థ్యాంక్ యూ. సో మచ్. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ పూల డెకరేషన్ కానీ అన్నీ కూడా గుడిని అలంకరించే మాట్లాడతారు సార్. ఇప్పుడు అలంకారానికి వచ్చేటప్పటికి మేము ప్రత్యేకంగా ఈ అలంకారము తిరుపతిలో కన్నా ఏం తక్కువ లేకుండా బెంగళూరు నుంచి ప్రత్యేకంగా అలంకారం చేసే వాళ్ళని తెప్పించినాము. చాలా వివిధ పుష్పాలు అలంకారాలు చేయడానికి అనమాట. ఇది వన్ ఆఫ్ ఇట్స్ నేచర్ అనమాట. నా భూప్తో నా భవిష్యత్తు అంటారు కాబట్టి ప్రతి వాళ్ళు చూడదగినటువంటి ఇది దర్శనంగా మేము భావిస్తున్నాం అనమాట. ఆ విధంగా మీరు వినియోగించుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విజయవాడ వాసులే కాదు, చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని తరించాలని చెప్పేసి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి మా అభిలాష. సో ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఎన్ని డేస్ ఉంచబోతున్నారు? ఈరోజు మనకి పండుగలు కంటిన్యూస్గా రావడంతో 30వ తారీఖు ఇది వచ్చింది. 31 అయిన తర్వాత ఫస్ట్ ఏమన్నా మనకి జనవరి 1 ఉంది, న్యూ ఇయర్ కాబట్టి, మనకి ఆంగ్ల న్యూ ఇయర్ కాబట్టి ఆ రోజు వరకు కూడా పొడిగించిన భక్తులు చాలామంది అడగటంతో 1వ తారీఖు సాయంత్రం వరకు కలగజేస్తాం. 3 రోజుల కార్యక్రమం కాబట్టి ఏమీ తొందర లేదు, రష్ ఉండదు, అందరూ వినియోగించుకోవచ్చు. సో ఇది వెంకటేశ్వర స్వామి రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా లబ్బిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి 3 రోజుల పాటు కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తూ ఉన్నారు. సో భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా గుడి యొక్క ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. సో ప్రత్యేకించి పూలతో కూడా ఇప్పుడు గుడిని అంతా కూడా అలంకరిస్తున్నారు. రేపటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు అయితే స్టార్ట్ చేశారు. క్యూ లైన్స్ దగ్గర నుంచి చిన్నపిల్లలు, పెద్దలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్స్లో పాలు కానీ మజ్జిగ కానీ అందజేస్తామని చెప్తున్నారు. అలాగే డెకరేషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుంది ఈ యొక్క భాగ్యం మీకు కలిగినందుకు, వెంకటేశ్వర స్వామి గుడిని అలంకరించే బాగుంది, అదృష్టమే, చాలా అదృష్టం మాకు ఇక్కడికి రావటానికి చేయటానికి కూడా చాలా అదృష్టంగా ఉంది. బాగుంది చాలా. సంవత్సరం వస్తాం, అన్ని గుళ్ళకి వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం, చేస్తాం. అదే. సో అందరూ కూడా చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, ప్రత్యేకించి విడివిడి పూలతో అంటే డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్తో కూడా గుడిని అంతా కూడా చక్కగా అలంకరించి రేపుడికి వెంకటేశ్వర స్వామి లబ్బిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చక్కగా అలంకరణ పూర్తి చేసుకొని ముస్తాబవుతుంది రేపు. సో భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ కూడా స్వామివారి దర్శనం భాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 3 రోజుల పాటు కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి బందోబస్తుతో కూడా ఎక్కడ కూడా అంటే క్యూ లైన్లో కానీ ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ముందుగానే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో ఈసారి లాస్ట్ ఇయర్ గతంలో కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కూడా ముందుగానే అంచనా వేసి దానికి తగ్గట్లు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పి కూడా ఆలయ కమిటీ సభ్యులైతే తెలపడం జరుగుతుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.